సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. పెద్దలారా, ఆత్మీయులారా, జనం కోసం జలం కోసం జగనన్న దీక్ష చేస్తుంటే పొలం కోసం ధనం కోసం ధన దీక్ష చేస్తున్నాడు చంద్రన్న. ఈరోజు మనకే కాదు, రాబో భావి తరాలకి కూడా ప్రమాదం ఉన్నది. ఇప్పుడే దీన్ని అడ్డుకట్టు వెయ్యాలి. భావి తరాలను మనం రక్షించుకోవాలి. ఇప్పుడున్న ప్రజానికానికి తాగునీరు సాగునీరు అందించాలి. ఈ లక్ష్యంతో ఈరోజు జగనన్న ఇప్పటికి 26 సార్లు దీక్ష చేసి, డాక్టర్లు ఇన్నిసార్లు దీక్ష చేసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఎక్కడా కూడా చూడలేదు. ప్రజల కోసం, జనం శ్రేయస్సు కోసం మీరు చేస్తూనే ఉన్నారు. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. వద్దు అన్నా కూడా ఈ దున్నపోతు, మనం సహజంగా దున్నపోతుని దప్పనంతో పొడిస్తే లేపుతాం. ఈ చంద్రన్న ప్రభుత్వం ఉన్నటువంటి లేనటువంటి ఈ దున్నపోతుని దబ్బనంతో లేసేటటువంటి దున్నపోతు కాదు ఇది. దీన్ని గడ్డపారుతో పొడవాలి. ప్రజలకు మేలు చేయాలి, లేపాలి అని జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలకు పాల్పడుతున్నారు. ఈరోజు ఒకటే మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నిజంగా పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు కానీ ఇప్పటికే వాళ్ళు టెండర్లు పిలిచారు, వర్కులు స్టార్ట్ అయినాయి. 7,000 కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులు కేటాయించారు. ఇదే కానీ పూర్తయితే రాయలసీమ ఎడారి అయిపోతుందన్న దాంట్లో ఏ మాత్రం కూడా సంకోచం లేదు. 854 అడుగుల నీటి మట్టం మనకు ఉంటే 7,000 క్యూసెక్కుల నీటిని మనం వాడుకోవచ్చు. ఎక్కువగా 880 క్యూసెక్కులు, 880 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడు కూడా 45,000 క్యూసెక్కులనే మనం వాడుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే 800 నుంచి 820 అడుగులకు నీరు రాకముందే హై పవర్ పంప్ సెట్స్ పెట్టి రోజుకు 2 టీఎంసీ లెక్కన వాటర్ని వాళ్ళు లిఫ్ట్ చేసేయడం జరుగుతుంది. ఒక్కసారి వాటర్ని వాళ్ళు రోజుకు 2 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేసేయడం జరిగితే నాగార్జున సాగర్ పూర్తిగా ఎండిపోతుంది. ఈరోజు ప్రత్యేకంగా రాయలసీమకు పోతిరెడ్డి ఎడ్డు రెగ్యులేటర్ ద్వారా, వెలుగొండ సొరంగ మార్గం ద్వారా మనకి నీళ్లు వస్తున్నాయి. ఈరోజు పూర్తిగా పోతిరెడ్డిపాడు ఎడ్డు రెగ్యులేటర్ ద్వారా, వెలుగొండ ద్వారా నీళ్లు రావాలి అంటే ఖచ్చితంగా మనకి శ్రీశైలం నాగార్జునలో నీళ్లు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అదే రకంగా మనకున్న ఇంకొక ప్రాజెక్టు పులిచెంతలకు కూడా నాగార్జున సాగర్ నిండితే నీళ్లు రావు, నిండి పొర్లితే పులిచెంతలకు నీళ్లు వస్తాయి. ఈరోజు శ్రీశైలంకే నీళ్లు రాకుండా చేసే పరిస్థితుల్లో ఎగువనున్నటువంటి రాష్ట్రం ప్రాజెక్టులు కడుతూ పోతుంది. ఒక పక్క 120 నుంచి 130 టీఎంసీల వాటర్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ మధ్య బ్రిజేల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ద్వారా రేపు రాబో రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రలో సుమారుగా 258 టీఎంసీల వాటర్ని అదనంగా వాడుకోవచ్చు. వాళ్ళు 258 టీఎంసీల వాటర్ని వాళ్ళు వాడుకొని 120 టీఎంసీల వాటర్ని తెలంగాణ తీసుకెళ్తే రాయలసీమ ఎడారి కాకుండా ఏమవుతుందన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఒక కృష్ణానది దగ్గర ఉన్నటువంటి శ్రీశైలమే కాదు, గోదావరి దగ్గర కడుతున్నటువంటి తెలంగాణ ప్రాజెక్టులను కూడా ఈరోజు రీడిజైన్ చేసి 500 టీఎంసీల నీళ్లను తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే ఈరోజు అడ్డుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా, ఇప్పటికే ఎగువ తుంగభద్ర ఆధునీకరణ పనులు కావచ్చు, లేదంటే ఆల్మట్టి కట్టినట్టు ప్రాజెక్టు వల్ల కావచ్చు, దిగువ తుంగభద్ర పరివాహక ప్రాంతం అంతా కూడా ఈరోజు ఎండిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ మధ్య కర్ణాటక మంత్రి ఒక ప్రకటన చేశాడు, 519 అడుగులు ఇప్పటికే పెంచి ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టును 524 అడుగులకు మేము పెంచుతాము అని. నిజంగా అది కూడా పెంచి
వీళ్ళు 120 టీఎంసీలు తీసుకెళ్ళి బ్రిజెస్ ట్రిబ్యునల్ ప్రకారం అదనంగా వాళ్ళు 258 టీఎంసీలు తోడేసుకుంటే మన పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా నుంచే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా నుంచే కాదు, నా నియోజకవర్గం నుంచే పుట్టినటువంటి వ్యక్తి. ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పుట్టాం, అయితే నేను శాసనసభ్యుడిగా గెలిచా. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి నారావారిపల్లికి నేను శాసనసభ్యుడిని. నారావారిపల్లికి నేను శాసనసభ్యుని చేశారంటే జనం జగనన్నని నమ్మారు, జగనన్న నాయకత్వాన్ని నమ్మారు, నన్ను శాసనసభ్యుని చేశారు తప్ప పుట్టినటువంటి ఊర్లో చంద్రన్నని ఎవరు కూడా నమ్మలేదన్న విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకంగా మా చిత్తూరు జిల్లాకు వస్తే 3 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్, తెలుగు గంగ. ఈరోజు తెలుగు గంగ ప్రాజెక్టు సుమారుగా మేజర్ వర్క్లన్నీ కూడా పూర్తయిపోయినాయి. బ్రాంచ్ కెనాల్స్ పూర్తయినాయి. మైనర్ వర్క్ పూర్తయితే తెలుగు గంగ పూర్తవుతుంది. అది ఆపేసినటువంటి పరిస్థితి. జిఎన్ఎస్ఎస్లో కేవలం 2 టన్నల్స్ కంప్లీట్ చేసి ఫేజ్ 2 పూర్తి చేస్తే జిఎన్ఎస్ఎస్ పూర్తవుతుంది. ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 85% పూర్తి చేస్తే 15% పూర్తి చేయలేక ఈరోజు మీనమేసాలు లెక్కొస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కూడా పక్కన పెడదాం. కుప్పంకి చేశాను, అది చేశాను అంటున్నాడు. కుప్పం బ్రాంచ్ కెనాలు జనవరిలో ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తానని బహిరంగంగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు అయింది. ఇప్పటి వరకు 1 క్యూబిక్ మీటరు కాంక్రీట్ వర్క్ జరగల, 1 కిలోమీటరు తవ్వకం జరగల. 6 నెలలు 9 నెలల్లో పూర్తి చేస్తున్నారు, మిగిలింది 3 నెలలే. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను ప్రాజెక్టుల దగ్గర నిద్రపోతానే. అయ్యా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు ప్రాజెక్టుల దగ్గర నిద్రపోవాలంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దగ్గర నిద్రపోదురా. ఎందుకు రావడానికి భయపడుతున్నావు? ఈడకొస్తే ఓటుకు నోటు కేసులో లోపలేసేస్తారని భయమా? అంటే నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం, నీ వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతావా చంద్రబాబు గారు? నాకు తెలియకుండా మిమ్మల్ని అడుగుతున్నా. మనం ఎప్పుడో చిన్నప్పుడు చరిత్రలో చదివాం, నీరో చక్రవర్తి ఉన్నారని. పాపం నిజంగా నీరో చక్రవర్తి రోమ్ తగలబడుతుంటే పిడోలు తన ఇంట్లో వాయించుకున్నాడు. కానీ నారా చక్రవర్తి ఇక్కడ రాష్ట్రం తగలబడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ చక్కగా విదేశీ యాత్రలు చేస్తున్నాడు. భార్య పిల్లల్ని, కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళి, డబ్బు తీసుకెళ్ళి. కాబట్టి నారా చక్రవర్తి కన్నా నీరో చక్రవర్తి మేలనుకోవాలి. ఎందుకంటే తను రోమ్ తగలబడుతుంటే కనీసం రోమ్లైనా ఉన్నాడు. ఈ రాష్ట్రం తగలబడుతుంటే నారా చక్రవర్తి విదేశీ ప్రయాణంలో జల్సాలు చేసుకుంటున్నాడు, దోసుకున్న డబ్బును దావోస్లో దాచుకుంటున్నాడు. విషయాన్ని కూడా ఒకసారి గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా జగనన్న మనకు మొదటి రోజు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మరలా చెప్తారు. మనం పొలిటికల్ విషయాలకు వచ్చినప్పుడు ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మనం ఎప్పుడు కూడా వినుండం, బతుకున్న వ్యక్తి పేరుతో పేర్లు పెట్టుకోవడం. మొట్టమొదటి వ్యక్తి ఈ భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారే. ఈ మధ్య చూస్తున్నాం, చంద్రన్న కానుక, చంద్రన్న భరోసా, చంద్రన్న భద్రత, చంద్రన్న రంజాన్ తోప, ఇంకేదో చాలా ఉన్నాయి. ఈ మధ్య కర్నూలుకి వస్తాయంటే ఒకటి పెట్టున్నారు అక్కడ, సలివేంద్రం, చంద్రన్న సలివేంద్రం. దాంట్లో చూస్తే 3 కుండలు పెట్టారు, 300 రూపాయలు ఇచ్చి. 30 రూపాయలు నీళ్లు పోయిలా, 30,000 రూపాయలు కటౌట్లు పెట్టారు చుట్టూ, దాని చుట్టూ. ఇదేందో అర్థం కాలే నాకు. 30,000 రూపాయల కటౌట్లతో 3 కుండలకు నీళ్లు పట్ల ఇక్కడే కర్నూలులోనే చూశాను నేను. దానికి కూడా చంద్రన్న చలివేంద్రం. అంటే బతుకున్న వ్యక్తికి పేర్లు పెట్టుకున్న వ్యక్తి తనకు నమ్మకం లేదు, తన తర్వాత ఎవరు తన పేరు గుర్తుంచుకోరని. ఇంకొకటే మిగిలింది, విగ్రహాలు పెట్టుకోవాలి. అది కూడా తొందరగా కొత్తగా జీవో ఇచ్చి చంద్రన్న విగ్రహాలు కూడా తొందరలో వెలిగిపోతున్నాయి. మేము చెప్తున్నాం, ఈ రోజుకైనా ఏ రోజుకైనా మా ప్రభుత్వం వచ్చినాకైనా ఏదైనా మా రాజన్న పేరుతోనే ఉంటాయి. రాజన్న పేరుతోనే మేము ముందుకెళ్తాం. నీకు ధైర్యం ఉందా చంద్రబాబు? మీ రామన్న పేరు పెట్టుకోవడానికి? రామన్న ఫోటో పెట్టుకున్నావు, రామారావు ఫోటో పెట్టుకున్నావు. రామారావు చచ్చిపోయేంత వరకు నీ ముఖం కూడా చూడలా. రామారావు గారు చచ్చిపోకముందు చెప్పాడు, మీ అల్లుడా అంటే అతను అల్లుడను ఉత్తరించడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో ఇంత నీచ నికృష్ట దౌర్భాగ్యుడు ఒకడు లేడనే రామారావు గారు అన్నటువంటి పరిస్థితి బహిరంగంగా చూసాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటోలు పెట్టుకుని ఎలక్షన్లోకి వెళ్ళారు. ఎలక్షన్ అయిన తర్వాత
రామన్నని గాలి కొదిలే చంద్రన్న ఫోటోలు వచ్చాయి, చంద్రన్న పేర్లు వచ్చాయి. రామన్న మళ్ళీ గంగలో కలిసిపోయాడు. తెలుగు తమ్ముళ్ళు కూడా ఆలోచించాలి. మీ రామారావునే బతుకున్నప్పుడు వెన్నుపోటు పుడిచాడు, ఇప్పుడు వెన్నుపోటు పుడుస్తున్నాడు చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు కానీ ఈ మధ్య యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నాడు, జగనన్న గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు. రామారావు సీట్ ఇచ్చి రామారావు ఎమ్మెల్యేని చేసి రామారావు గారు స్పీకర్ని చేస్తే రామారావు గారికి మైక్ ఇవ్వాల. ఇటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. నిజంగా రామారావు గారు కానీ బతికిగాని వస్తే చేత్తో కాదు మనం బాటతో కొడతాడు వీళ్ళందరూ. రామారావు గారిని బతికొచ్చుంటే గ్యారెంటీ వీళ్ళందరినీ చేత్తో కొట్టాడు వీళ్ళందరినీ. తన పేరు ఉచ్చరిస్తే కూడా. పెద్దలారా, మా పల్లెల్లో ఒకటి చెప్తారు, ఎప్పుడు కూడా నేల చూపులను నమ్మొద్దు అని. ఈరోజు జగనన్న నడుస్తుంటాడు, మనం చూస్తుంటాం. రాజశేఖర గారి గతంలో చూస్తాం, ఇప్పుడు జగనన్న చూస్తుంటాం. ఇట్లా ఎదురొమ్మ ముందుకు వచ్చి నమస్కరిస్తూ అందరి తలలు ముఖాలు చూస్తూ నవ్వుతూ నడుస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా తల పైకెత్తి నడిస్తే చెప్పండి, మీరు గమనించండి. ఈ రోజు నుంచి తల కిందకి తెలుసుకుని నడుస్తుంటాడు. అంటే నేల చూపులు చూసుకుంటూ నడుస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒరే నీ ఎవరినైనా నమ్ము, జీవితంలో నేల చూపులను మటుకు నమ్మంతవాడు చాలా డేంజరస్ అని. ఈ రాష్ట్రానికి ఒక నేల చూపులు చంద్రబాబు మిగిలి ఉన్నాడు. ఈ మధ్య చంద్రబాబు మా ప్రకటన చేశాడు, నా మనవన్న గారు చూడలేకపోతున్నా కష్టపడుతున్నా అని. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలుసుకొని జగనన్నని 1.5 సంవత్సరం జైల్లో పెడితే, జైలు నుంచి వచ్చిన తర్వాత జగనన్న అదే జైల్లో ఉండి 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించాడు. జైలు నుంచి వచ్చి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించాడు. అదే ధైర్యంతో ముందుకు నడుస్తున్నాడు. 1.5 సంవత్సరం జైల్లో పెట్టినా ఆ ధైర్యం సడలలేదు, ఆ ధీమా సడలేదు, ఆ స్థైర్యం సడలలేదు. కేవలం ఓటుకు నోటు కేసులో తగులుకొని కేసులో ఎఫ్ఐఆర్లో అతని పేరు రాశారని. ఎఫ్ఐఆర్లో అతని పేరు రాసిన రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్కి వెళ్ళలే చంద్రబాబు. నీ మనవుని ఎలా చూస్తావు చంద్రబాబు, నాకు అర్థం కాకుండా అడుగుతున్నా. నువ్వు హైదరాబాద్కి వెళితే కదా నీ మనవుడి కానీ నేను లోపల వేస్తారని భయం. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నువ్వు హైదరాబాద్కి వెళ్ళకపోవడం కారణం వెళ్ళితే నువ్వు చేసిన, ఎందుకంటే ఇతను ఒక దొంగ. ఈ దొంగ గురించి ఆ దొంగకి తెలుసు కేసీఆర్, ఇంత ఒకే కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి. ఈ దొంగ నా దొంగ లోపలేస్తాడని ఈ దొంగ అడిగి పోవడంలే, పోతే లోపలికి పోతాడు. మనవన్ను చూడలేక కాదు, అరెస్ట్ చేస్తారని భయంతో హైదరాబాద్కి పోవడంలా. అంతకుముందు ప్రకటించినాడు, హైదరాబాద్ 10 ఏళ్ళు ఉంటాం, హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లు పెడతాం, మేము కూడా 10 ఏళ్ళు మేము కూడా పరిపాలిస్తామని. పోలీస్ స్టేషన్లు ఏమైనా చంద్రబాబు మాకు తెలియకుండా అడుగుతున్నా. హైదరాబాద్లో నీ పరిపాలన ఏమైంది చంద్రబాబు? హైదరాబాద్కి రమ్మంటాను. నిన్న విదేశాల నుంచి వచ్చాయంట, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ ఎక్కి రాత్రి విజయవాడకి వెళ్ళిపోయినాడంట. చంద్రబాబు గారు మాట్లాడుతుంటాడు, అలసిపోతున్నాను కష్టపడుతున్నానని. ఈరోజు మీ ద్వారా ఒకటి తెలియజేస్తున్నా, పల్లెల్లో అందరం కూడా పల్లెల్లో ఎక్కువ మంది ఉన్నాం. పల్లెల్లో జన్మభూమి కమిటీలను వచ్చాయి. ఈ జన్మభూమి కమిటీలు ఎలా తయారైనాయంటే, ఈ పింఛన్లు ఇస్తారు. పింఛన్లు ఎవరికి ఇస్తాం మనం? వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్ ఇస్తాం, అభాగ్యులకు ఇస్తాం. ఈ జన్మభూమి కమిటీలు ఏ స్థాయికి దిగజారినాయంటే, పింఛన్లు ఇచ్చేటప్పుడు ఆ ముసలాళ్ళ దగ్గర, వికలాంగుల దగ్గర, వితంతువుల దగ్గర వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఇస్తే 200 పింఛన్ వాళ్ళ దగ్గర కొట్టేస్తున్నారు కమిషన్. ఈ మధ్య ఒక అవ్వని అడిగా, పల్లెల్లో తిరిగినప్పుడు, అవ్వ ఏందవ్వ అని అడిగా, ఈ మొదరష్టపు నాయాలు ఎవరు జన్మభూమి ఉంటా నాకు ఇచ్చిన పింఛన్ కూడా వీళ్ళు కొట్టేస్తున్నారండి. పింఛన్లు కూడా కొట్టేస్తున్నారు జన్మభూమి కమిటీ సభ్యులు వాళ్ళ చేత ఇవ్వడం వల్ల. కొందరు మండల నాయకులు తయారయ్యారు. నిజంగా ఈరోజు ఎట్లా తయారైందంటే పెద్దలు మీరు గమనించాలి, మండల నాయకులు తయారయ్యారు. ఈ మధ్య ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్ఐ క్యాడర్ ఆఫీసర్ ఒకసారి మాట్లాడుతూ ఉంటే, నువ్వు మంతమంది మంచి ఏరియా, ఎందుకంటే తిరుపతి రూరల్లో ఎమ్మెల్యే నేను, ప్రైమ్ లొకేషన్ ఉంటుంది. ఎస్ఐని అడిగినా, చాలా డబ్బు ఇచ్చి పోస్టింగ్ వేయించుకున్నామని. ఏం వేయించుకోవడం అన్నా, 15 లక్షలు తీసుకుని పోస్ట్ వేసింగ్ వేశారని. సరే వచ్చిన తర్వాత బాగానే సంపాదిస్తున్నావా అని అడిగా. ఏం సంపాదించడం అన్నా, నీడలాగా నా వెనకాల తిరుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళ మండల నాయకులు, నువ్వు 5 రూపాయలు తీసుకుని 2 రూపాయలు నాకు ఇవ్వండి. పోలీసులను కూడా బతకడంలో ఇల్లు దోచుకోవడంలో. వాళ్ళంటా మనం వీళ్ళకన్నా వాళ్ళు 1000 రెట్లు నయం ఈరోజు. ఎందుకంటే పోలీసులకి నాకు అవినాభావ సంబంధం ఉంది. రోజు నేను కోర్టుకు పోతుంటా, వాళ్ళు కోర్టుకు వస్తుంటారు. కాబట్టి ఈరోజు మంత్రులు, మీ జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు, కేఏ కృష్ణమూర్తి, ముసలోడు అయిపోయినాడు. ముసలోడు అయిపోయిన తర్వాత ఏదో 10 రూపాయలు సంపాదిద్దామని ఆర్టీఓ పోస్టులు వేసినాడు.
ఆర్టీఓ పోస్టులు భాగం లేదని దాన్ని ఆప్తలు చేసినాడు లోకేష్. నిన్న సబ్ రిజిస్ట్రార్ ట్రాన్స్ఫర్ చేశాడు, ఆ జీవోలు రద్దు చేశారు. ఇద్దరికి బాగా అంటే పోస్టింగ్లు వేయడంలో కూడా ఒక అధికారికి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోస్టింగ్ వేస్తే కూడా మంత్రులు, ముఖ్యమంత్రి కుమారుడు వరకు అధికారుల దగ్గర కూడా డబ్బు తీసుకుంటున్నారంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా. నిన్న బాలనాగిరెడ్డి అని మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, చిత్తూరు జిల్లా వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, రాష్ట్రానికి అరిష్టం పట్టిందని. నాకు అర్థం కల ఎందుకబ్బా ఇంత మాట అన్నాడు బాలనాగిరెడ్డి అని. తీరా గమనిస్తే చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యాడు, అథవా కిరణ్ అన్న ముఖ్యమంత్రి అయ్యాడు. నిజంగా కూడా చిత్తూరు జిల్లా పరువుని శాశ్వతంగా నిలబెట్టారు. మనం అంటూ ఉంటాం నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పరిపాలించాడు, మహానుభావుడు రాజశేఖర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించాడని. నిజమే, గాంధీకి ఎంత పేరుందో గాడ్సేకి ఎంత పేరుంది. నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన శాశ్వతంగా ఎట్లా నిలుస్తుందో మా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ గారు మా జిల్లా నుంచి వచ్చారు కాబట్టి ఒక ఆయన ఏం చేశాడు, పదవి కోసం రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు, పదవి కోసం మామను ఒక ముక్క చేశాడు. ఒకరేమో మామను ముక్క చేసి ఇడగొడితే రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశాడు మా జిల్లా నుంచి వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమంత్రి. కాబట్టి బాలనాగిరెడ్డి అని చెప్పిన దాన్ని మేము కూడా ఏకీభవించాలా. వాళ్ళిద్దరి వల్ల శాశ్వతంగా నెగిటివ్ పేరు మా జిల్లాకు పడిపోయిందని. పెద్దలారా, ఈ మధ్య ప్రలోభాలు పెడుతున్నారు, బాగా ప్రలోభాలు పెడుతున్నారు. ఎంత ప్రలోభాలు పెడుతున్నారంటే ఎవరికైనా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్ ఉంటుంది. వాడు ఒరే నీకు పెళ్ళి అయింది సాంప్రదాయపరంగా ఫస్ట్ నైట్ ఉంటుందంటే నేను కంటే అది మళ్ళీ చూస్తాను, ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు తెలుగుదేశంలోకి వస్తారేమో ముందు మాట్లాడుకొని వస్తానంటున్నారంటే తెలుగుదేశంలో. అంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలుగుదేశంలోకి పిలుచుకునే లక్ష్యంతోనే పరిగెడుతున్నారు. నాకు అర్థం కావడంలా ఇప్పటి వరకు జగనన్న గెలిపించిన ఎమ్మెల్యేలని పార్టీలోకి మార్పించుకోవాలని తపన పడుతున్న చంద్రబాబు, మీ పార్టీలో నాయకులు లేరా? మీ పార్టీలో లీడర్లు లేరా? అంటే మీ పార్టీలో దద్దమ్మలా, చవటలా, పనికిమాల ఆడంగులా? సారీ, ఆడంగులు అంటే ఆడవాళ్ళు తిడతాను గ్యారెంటీగా. తెలుగుదేశం కన్నా మేము తీసిపోయినామని ఆడామాగా. కానీ మాడాలా మీ పార్టీలో ఉన్నదే? మీ పార్టీలో లీడర్ లేడా? అంటే జగనన్న తయారు చేసిన వాళ్ళే కావాలా నీకు? చెప్పు, ఆ మాట బహిరంగంగా చెప్పు. జగనన్న అడుగొచ్చి, జగనన్న అడుగు, మా పార్టీలో లీడర్లు లేరు, నాయకులు లేరు, చవటలు, దద్దమ్మలు, పనికిమాలలో, ఎదవలు, ఆడామాగా కానీ మాడాలు ఉన్నారని చెప్పు. మా పార్టీని జగనన్నే మీ పార్టీని కూడా నడిపిస్తాడు. ఇదెందుకు ఈ దొంగసాటు ఎందుకే? వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈ ముండలు చాలామంది వెళ్ళారు తెలుగుదేశం పార్టీలోకి. అయ్యా మీకు తెలియదు, చంద్రబాబు సొంతూరు నుంచి ఎమ్మెల్యే అయినటువంటి వాడిని. చంద్రబాబు ఎవరిని మోసం చేయలేదు చెప్పన్నా? చంద్రబాబు పిల్లనిచ్చిన మామను మోసం చేయలేదా? మోసం చేశాడా? కూడా పుట్టిన తమ్ముడిని మోసం చేయలేదా? మోసం చేశాడా? కోబ్రదరు దగ్గుబాటు వెంకటేశ్వరరావుని మోసం చేయలేదా? మోసం చేశాడా? 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని మోసం చేయలేదా? మోసం చేశాడా? నేను అడుగుతున్న, ఎవరు చంద్రబాబు దగ్గర కుటుంబ సభ్యులు మోసపోలేదు చెప్పు. అందరూ చంద్రబాబు దగ్గర మోసపోతే మీరెందుకు పరిగెత్తారు రా బాబు? వాడికి అర్థం కావడంలే. తాత్కాలికంగా డబ్బు ఇచ్చారు, ఎన్ని రోజులు ఉంటుంది, తర్వాత మీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య పార్టీలు వెళ్ళినతో కొందరు నేను దగ్గరికి గమనిస్తాను. ఒక ఎమ్మెల్యే ఒకరోజు ఫోన్ చేశాను నాకు. నిజంగానే ఫోన్ చేసి ఒక మాట అడిగాడు, అన్న జగన్ సార్తో ఒక మాట చెప్తావా అని అడిగాడు. ఏందన్నా నీ బాధ ఏం చెప్పు అన్నా. నువ్వు వెళ్ళిపోయినావు కదా, మాకెందుకు చేసావన్నా. జగనన్నతో ఒక మాట చెప్పన్నాడు. ఏం చెప్పమంటావని అడిగా. అతను చెప్పాడు, అన్నా నేను పార్టీలో చేరినప్పుడు నా చుట్టూ మంత్రులన్నా, నా చుట్టూ పారిశ్రామికవేత్తలు, నా చుట్టూ వ్యాపారవేత్తలు అబ్బో నన్ను ఎంత గౌరవించారన్నా. పార్టీలో చేరి కండువ వేసిన తర్వాత నా పరిస్థితి ఎట్టుందంటే కుర్తులో పడ్డ ఎలకలాగుంది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడంలే. ఒక 4 ఫైళ్ళు ఎత్తుకొని నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళా. కలెక్టర్ అన్నాడు, ఒకసారి మంత్రితో చెప్పించి నీ పని చేస్తానన్నాడు. మంత్రి దగ్గరికి వెళ్ళా. మంత్రి చెప్పాడు, నువ్వు చంద్రబాబు నాయుడు కొనుక్కున్న వ్యక్తివి, నువ్వు చంద్రబాబు దగ్గరికి పో అన్నాడు. నేను చంద్రబాబు దగ్గరికి పోయినా. చంద్రబాబు నేను కలెక్టర్ చెప్తాను, కలెక్టర్ దగ్గరికి పొమ్మన్నాడు. కలెక్టర్ దగ్గర పోయినా, ఆయన మంత్రితో చెప్పించి అన్నాడు, అన్న ఈ రంగులు రాట్నం తిరగలేకుండా నేను మోసపోయానన్నా, ఎట్టన్నా చెప్పి జగనన్నతో మాట్లాడిచ్చన్నా. వాళ్ళు ఇచ్చిన దాంట్లో 2-3 కోట్లు ఖర్చు పెట్టానన్నా, నా ఆస్తులమ్మన్నా కట్టు వస్తాను, జగనన్న ఒప్పించాను అంటే జగనన్నతో ఒకే మాట చెప్పాడు జగనన్న,
అటువంటి ఆలోచన మనకి రాకూడదు, అటువంటి వ్యక్తులు మనం దరిదాపుల్లో ఉండకూడదు అని ఒకడు అలా తయారయ్యాడు. ఇంకొకరిని చూసా, మీకు అర్థమవుతుంది నేను చెప్తే. ఒకప్పుడు రాత్రిపూట తాగే వ్యక్తి మంత్రి పదవి ఇస్తారని వెళ్ళి పొగలు రాత్రి తెల్లారి 3 పూటలు తాగింది చంద్రబాబు మోసానికి పోయి. మూడో వ్యక్తి ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్లో మనోళ్ళకి ఎవరు కనబడ్డాడంట. చూస్తే ఏం చేస్తున్నాడో అర్థం కాలే పాపం అతనికి. ఒక రాజు కుటుంబం నుంచి వచ్చానని ముందుకు పోలాక వెనక్కి పోలాక చంద్రబాబు చేత మోసపోయి నిజంగా పడుతున్న ఇబ్బందులు మనం గమనిస్తున్నాం. ఇంకొక వ్యక్తి మండల మీటింగ్ పోయాడంట. మండల మీటింగ్ పోతే ఒక ఎమ్మెల్యేని, మన పార్టీ నుంచి ఎమ్మెల్యేని వాళ్ళు చెప్పారంట, నువ్వు చచ్చిపోతే కానీ నియోజకవర్గం బాగుపడదు అని. మన చెప్పలో తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చస్తే కానీ నియోజకవర్గం బాగుపడదని. ఇంకో వ్యక్తి పోయి అట్లా మరుగుదొడ్లు కట్టండి, అక్కడ కాలువ వెళ్దామని అంటే ఆడున్న ప్రజలు చెప్పారంట, మరి నీ అమ్మ కూడా నువ్వు కొట్టేసిన డబ్బు ఎత్తుకొని రాబోరా మరుగుదొడ్లు తవ్వుదామని. చంద్రబాబు దగ్గర తీసుకొని డబ్బు ఎత్తుకురాబో మరుగుదొడ్లు తవ్వుదామని. కాబట్టి పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే నిజంగా కూడా చెప్తున్నా, కుర్తులో పాటు ఎలగలాగా ఉన్నారు. వాళ్ళకందరికీ ఇంక జ్ఞానోదయం అయినా భవిష్యత్తు లేదు, జ్ఞానోదయం అయినా కూడా భవిష్యత్తు లేదు. వీళ్ళు ఎట్లా ఉందంటే నిజంగా అందరం పల్లెల్లో ఉంటాం, మనకి జాతర జరుగుతుంది. జాతరకి దున్నపోతును కూడా తీసుకొస్తాం మనం. ఈ దున్నపోతుకి శుక్రవారం రోజు సాటింపు వేస్తాం, మంగళవారం రోజు జాతర చేస్తాం. శుక్రవారం నుంచి సోమవారం వరకు ఆ దున్నపోతుకి జరిగిందే. దానికి మెల్లో పూలు వేస్తాం, అన్నం పెడతాం, మేత పెడతాం, పూజిస్తాం, టెంకాయలు కొడతాం. మంగళవారం రోజు ఒకే ఒక ఏటో గంగమ్మ దగ్గర నరికేస్తాం. అట్లా ఈ పోయినటువంటి వాళ్ళకి జాతరలో దున్నపోతలు లెక్కన అయిపోయారు. వీళ్ళేం పోయారు, పోయిన ఒక వారం రోజులు వీళ్ళకి దున్నపోత లెక్కన వీళ్ళని బాగా మేపారు. వారం తర్వాత దున్నపోతలు వేసినట్టు వేసేసారు. ఇప్పుడు దిక్కు మొక్కు లేకుండా ఉన్నారు. ఆలోచించండి ప్రజలారా. మీకందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇబ్బందులు పెట్టినా, ఏమి చేసినా కూడా ప్రజల పక్షానే ఉంటాను, ప్రజల కోసమే ఉంటాను, ప్రజల పక్షానే పోరాటం చేస్తానంటూ జగనన్న నడుస్తున్నటువంటిది మనకందరూ కూడా కళ్ళతో చూస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అంధకారం చేశారు, ఆంధ్రప్రదేశ్ని ఆఫ్ఘనిస్తాన్ చేశారు, అన్యాక్రాంతం చేసి అధోగతి పాలు చేస్తే ఈరోజు జగనన్న మీకు ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, పతితులార భస్తులార బాధ తప్త దస్తులార చంద్రబాబు రథ చక్రపు ఇరుసలలో పడి నలిగిన హీనులార దీనులార ఏడవకండ్ వస్తున్నాయి జగనన్న, మన జగనన్న, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. సెలవు.